దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, దేవుడు మా జీవితంలో ఎన్నో మేలు చేశాడు, దాన్ని వివరిస్తాను. అసలు దేవుడి గురించి అంటే మాకు అసలు పూర్తిగా తెలియదు. మాకు మ్యారేజ్ అయిందాక అసలు ఏం తెలియదు. మా లోకం మాది. అసలు మామూలుగా ఎక్కడన్నా పాటలు వినపడితే అవి బయట వినపడుతుండేది. మా ఊళ్ళో కానీ ఎక్కడ బయట వినపడుతుండేది, ఊళ్ళో ఎక్కడ వినపడేది లేదు. దేవుని కృపను బట్టి మేము హైదరాబాద్ ప్రాంతానికి మహబూబ్ నగర్ జిల్లా సాద్ నగర్ అని వెళ్ళాము. మేము అక్కడ బేల్దారి పనికి వెళ్ళాము. బేల్దారి పనికి వెళ్తే అక్కడ మా బాబాయ్ మా ఊరు అయినా అక్కడ మేస్త్రి అయినా ఒక వెళ్ళొద్దాము అని వెళ్ళాము. వెళ్ళినా కూడా ఫ్యామిలీని తీసుకెళ్ళి అక్కడికి వాళ్ళు మామూలుగా చర్చికి వెళ్ళేవాళ్ళు. దాన్ని బట్టి ఈ వాళ్ళు ఎప్పుడు నైట్ ఏంటంటే ప్లేట్ చేసుకుంటుండేది. వీళ్ళు మామూలుగా మా భార్య వాళ్ళు మా వదిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా పోయేది లేదు. అయినా కూడా వాళ్ళు మామూలుగా ఒకరోజు అంటే మామూలుగా వాళ్ళు పిలుస్తారు. మామూలుగా వాళ్ళు చెప్పే మంచి మాటలుగానే ఉంటాయి, కానీ మామూలుగా ఇంకా అక్కడికి పోతే ఇంకా ఆయన అతుక్కొని పోతారు కదా దేవుని మాటలు అంటే. అలా ఉండేది. మాకేందంటే అసలు ఎక్కేది లేదు. ఏందో లే వాళ్ళు చెప్పుకుంటారు, అల్లెలు అనుకుంటారు, ఏడుస్తుంటారు, వాళ్ళు బాధలు వాళ్ళు పడుతుంటారు అనుకుంటే ఉండేది. దాన్ని బట్టి ఏంటంటే మేము అలాగా ఒక 9 నెలలు అక్కడ వచ్చాము. వస్తే వీళ్ళు బాగా ప్రార్థన చేయటం, వీళ్ళు బాగా లైన్ అయిపోయారు దేవుడి కృపను బట్టి. అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తుంటే సరే దేవుడే కదా మనకి ఏమని మామూలుగా మా వాళ్ళకి వాళ్ళు చెప్పాం, ఈ చర్చికి వెళ్తున్నారంటే. వాళ్ళు కొద్దిగా ఇబ్బందిగా ఉండరు. మా తరపు నుంచి అంటే పెద్దగా ఇబ్బంది ఏమి ఉండేది, మా నాన్న కానీ వాళ్ళు. కాకపోతే మనలో చాలామంది ఉంటారు కదా, వాళ్ళు ఒక అవతారం అనుకునేది ఈయన కూడా. అలాగా అనుకుంటుంటే వీళ్ళు మా మామూలు చెబితే వాళ్ళు చాలా ఇబ్బందిగా నాకు ఒక ఆఫర్ ఇచ్చారు. ఆ మాట చెప్పగానే మళ్ళీ ఈ అమ్మాయిని చాలాసార్లు మానుకోమన్నా, చర్చి మానుకోమంటే మానుకోవాలి. ఒకరోజు మీటింగ్ పెట్టారు నైట్. పెట్టి నాకు ఏం చెప్పారంటే, ఈ అమ్మాయిని వదిలేసి నీకు మ్యారేజ్ చేస్తామన్నారు. మళ్ళీ సొంతంగా వాళ్ళు చెప్పడం నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఎందువల్లంటే తప్పేం కాదు కదా దేవుడి దగ్గరికి అన్నట్టు మనం పెద్దగా పోయేది లేదు. అయినా కూడా వాళ్ళు ఆ మాట నెలకి నాకేదో వాళ్ళు తప్పు కావాలా ఆడపోతే అన్నట్టు నాకు ఫీలింగ్ అది. రేపు పోదాము, ఏరే అమ్మాయి అని చూద్దామన్నారు. ఇప్పుడు ఈయనేం చేద్దామని నాకు తెలియదుగా, చిన్న వయసు. ఈయనేం చేద్దామంటే ఈయన వదిలేద్దామని మామూలు వదిలేసి ఈమె ఎక్కడ ఉంటుందన్న, ఈ రైల్వే ప్లాట్ఫామ్ నుంచి వెనకాల అమ్ముకుంటుంటుంది అన్నారు. సరే, నాకు ఆ టైంలో కొద్ది బాధ అనిపించింది. ఈవెనే చెనక్కాయలు అమ్ముకుంటాం, రేపు మళ్ళీ మ్యారేజ్ అవుతుంది. వాళ్ళు చేసుకున్నాక వాళ్ళు ఇంకో ఏరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎట్టంటే ఇంకా నాకు అవుతుంటాయి ఇక పెళ్ళిళ్ళు ఎక్కువగా. అట్ట అనుకొని నేను కొద్దిగా ధైర్యంగా వాళ్ళతో మాట్లాడా. చిన్న వయసు అయినా నేను ధైర్యంగా మాట్లాడా. ఎందువల్లంటే ఆ అమ్మాయి చేసేది తప్పేం కాదు కదా, దేవుడి దగ్గర పోతుంది అంటే వాళ్ళు అన్నారు, మనకు అసలు లేదు, ఆడకపోతే పెళ్ళిళ్ళు కావు, అవి కాదు, వాళ్ళు ఏరే వాళ్ళు పోయేది మీకు తెలియదులే అంటున్నారు వాళ్ళు. మనకి కొత్తగా ఉంది, అసలు ఏది అర్థం కాదు. సరే, దేవుని కొన్ని బట్టి అలాగా ఒక 6 నెలలు 7 నెలలు మళ్ళీ నెల్లూరు వెళ్ళాం. ఇట్నే బేల్దారి పనికి అట్టు వెళ్ళాం. అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ చర్చి మేము ఉండేదాని పక్కనే చర్చి. మళ్ళీ చర్చికి వెళ్తుంటే వాళ్ళు ఉండి ఇంకా అక్కడి నుంచి నేను కూడా ఒక నెల ఉండి నేను కూడా వెళ్తున్నా చర్చికి. ఇంక తర్వాత ఉండి వీళ్ళు మా బామ్మర్ది మా మామ వాళ్ళు ఉండి, అసలు ఏంది అడగపోతారు, మీకు అసలు అర్థం కాదు, ఎవరు చెప్పింది అంటారు, అది ఏంది అది అని వాళ్ళు కొద్దిగా బాధపడ్డారు. బాధపడేది కాదు, ఇంకా ఎక్కువగా ఇంకా అటాక్ చేయిస్తాం సాగారు మమ్మల్ని. ఇంకా దేవుడి కృపను బట్టి మేము అలాగే వాళ్ళు చెప్పేది ఇంతనే ఉన్నాం. మేము బాప్టిజం అవి తీసుకున్నాం. అలా ఉంటే వాళ్ళు ఇంకా ప్రత్యేకంగా ఏంటంటే మనం చేయకూడని పనులే వాళ్ళు మనకు ఎక్కువగా చెప్తుండేది. తిరణాలు చేస్తున్నారు, మీరు రావాలి, పొంగలు పెట్టాలి, ఆడపిల్లలు వస్తున్నారు, మీరు కంపల్సరీ ఉండాలి, మేము అడుగు కూర్చుంటాం, మీరు పేటల మీద గుడ్డలు పెట్టాలి. వాళ్ళు చెప్తున్నారు. మా పిల్లల్ని తెచ్చిపోతాం, కోట తెచ్చిపోయి ఇంటికి తీయాలి, మాకు మేనమామలు లేరు, మీరే మేనమామలని. అయినా పోయాం.
మనకు తెలియదు కదా. ఆడ ఎంటికలు తీసి అదే ఉంటారు కదా, అవి ఆడేస్తారో కూడా తెలియదు వాళ్ళకి. అక్కడ తీసామని వాళ్ళకి మొక్కుబడి పోయాం. మనం ఎంటికలు కటింగ్ చేసాం, వాళ్ళు ఆడేసారకుండా వేసి వచ్చాం. దానికి పెద్ద పని ఏం కాదు, కానీ మామూలుగా అలా జరుగుతుంటే మా నాన్న వాళ్ళ తరపు నుంచి పెద్దగా మాకు ఎప్పుడు ఇబ్బంది ఉండదు. ఎందువల్లంటే వాళ్ళు చాలా దేవతలు ఆరాధిస్తుంటారు కాబట్టి వాళ్ళలో ఒక అవతారం, వాళ్ళు ఆయన ఒక దేవుళ్ళే అంటారు, ఆయన కూడా దేవుడేలే అన్నట్టుగా ఉంటారు. అసలు ఆయన దేవుడేలే అంటారు వాళ్ళు కూడా. కాకపోతే వీళ్ళు ఎక్కువగా మా వాళ్ళ తరపు నుంచి మాకు సమస్య ఇప్పుడు కూడా ఏంటంటే ఆడకు రావాలి, ఎడబెట్టాలి, అందరు ఆడపిల్లలు వస్తున్నారు. వాళ్ళ తరపు నుంచి ఎక్కువగా కళ్యాణ్కి తెలుసు, వాళ్ళు మా సర్కిల్ అంతా కూడా మామూలుగా ఉంటే వాళ్ళు అలా జరుగుతుంటుంది. మాకు ఒక 7 సంవత్సరాల పిల్లలు లేరు, 7 సంవత్సరాల పిల్లలు లేరు. మళ్ళీ ఇంకా అక్కడ పోయిన నుంచి ఇదొక ఇబ్బంది, మీరు చర్చికి వెళ్తున్నారు, మీకు పిల్లలు లేరని. సరే పిల్లలు లేరు, అది చెప్పుకోలేము, ఎవరికి తెలియదు. పిల్లలు లేని వాళ్ళు తెలిసింది బాధ. మనం పార్టీకి పోతున్నా కూడా మా బంధువులు ఏంటంటే వీడికి పిల్లలు పుట్టరు అని ముద్ర వేసేసారు. ముద్ర వేస్తే దేవుడు కొంతకాలం అలా చర్చికి వెళ్తున్నాం, దేవుని కృపను బట్టి బాబు కడుపుని పడ్డాడు. బాబు కడుపుని పడిన కానీ కొద్దిగా ఆ మాటలు అనేది కొద్దిగా మనకు తగ్గినాయి. అలా ఎగతాలు చేయటం, వాళ్ళకి ఇది నన్నైతే వాళ్ళు పూర్తిగా ఇంకా సంవత్సరాలు చేసే పనికి రానట్టుగానే వాళ్ళు ఉద్దేశం. మనం ఆరాధిస్తున్న దేవుడు మటుకి సిగ్గుపడినిచ్చే దేవుడు కాదు. ఎప్పటికి ఏంటంటే మనం సీఎన దేవుడు మనం సిగ్గుపడినాడు ఎప్పుడు కూడా. అలాంటి దేవుడు ఆ సమస్య కొద్దిగా మాకు అయిపోయింది. మాకు తరపు నుంచి ఏంటంటే ఎక్కువగా వీళ్ళు ఆ మాటలు ఆగిపోయినాయి. కానీ తర్వాత మమ్మల్ని మా పిల్లల్ని చూసిన కాడి నుంచి అల్లుడు ఉన్నట్టే ఉండరు, అమ్మాయితో మొక్కట్లు రాలేదు, ఆ మాటలు అన్నోళ్ళు, పిల్లలు పట్టు అన్నోళ్ళు కూడా అలా కొన్ని రోజులు ఉండేరు. ఉన్నప్పటికీ మేము చర్చికి వెళ్తూనే ఉండగానే దేవుడు మేము విజయనగరం వెళ్ళాలనుకున్నాం వ్యాపారం నిమిత్తం. ఒక సంవత్సరం మమ్మల్ని ఆపేశారు వీళ్ళు కఠినంగా. ఆడపోతే పొలాలు అమ్ముకుంటారు, ఏమన్నారో మీకు తెలిసిందే. వ్యాపారం అంటే ఏందని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. ఒక సంవత్సరం అలా లాస్ అయిపోయింది. పొలాలు అమ్ముకుంటారంటే దేవుని కృపను బట్టి ధైర్యం చేసి 2వ సంవత్సరం వెళ్ళినాక వాళ్ళ ఊర్లోనే మేము పొలం కొన్నాం దేవుని కృపను బట్టి. అలాగ వాళ్ళు పోయిన సంవత్సరం మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, పోనీ లేదంటే మాకేం తెలిసి ఎట్టుంటుందని అన్నారు వాళ్ళు. అలాగ జరుగుతుంది. మా పాప విషయంలో మామూలుగా ఎంటికలు సుమంత్ తడవ కానీ వాళ్ళు మేనమావం చేసిపోయాం, కానీ పాప తడవ నేను పిలవాల. ఎందువల్లంటే ఆ ప్రార్థన చేసి మామూలుగా పాస్టర్గా చేస్తారు. పోయినసారి వాళ్ళు సుమంత్ తడవ చేసిపోయినప్పుడు వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారు. మేంగా ఎంటికలు చేస్తుంది పాస్టర్ వాళ్ళు ఎవరు మీకు అని. దేవుని కృపను బట్టి మనకు వాక్యం చెప్తుంది ఏంటంటే పాస్టర్ మనకు అన్నిటికీ ముఖ్యం, వాక్యం ద్వారా మనం ముందుకెళ్ళాలి. అలా చేస్తుంటే వాళ్ళు కొంచెం బాధపడ్డప్పుడు నేను 2వ తడవ మా పాప తడవ మేము పిలవపోయిన వాళ్ళేం పెద్ద పట్టించుకోలే, మమ్మల్ని పిలవలేదు అన్నట్టుగా ఇంకా నెత్తిన పాలు పోసారు అన్నట్టు వాళ్ళు గమ్ముగా ఉండరు. అలాగే మేము పోతుంటే ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం జరిగితే వాళ్ళ బట్టలు వేయాలి, ఇవి వేయాలి, అన్నీ చెప్తూ ఉంటారు. మొన్న మా చెల్లెలు చచ్చిపోయినప్పుడు కూడా చాలామంది రౌండ్ అప్ చేశారు మమ్మల్ని. ఆడపోయేది మీరు, ఎప్పటి నుంచో దేవుడు లేదు, దేవత లేదు, ఎప్పటి నుంచి మా పెద్దోళ్ళు ఆడపోయారు మీకేం తెలుసు అన్నట్టుగా మాట్లాడారు. అసలు ఏందో వాళ్ళకి ఇచ్చేది పోయేది అన్నట్టుగా మాట్లాడితే అలాగ మేము ఏం చేస్తాం, అంతమంది మొదలు మనకు వాదనలు బతికిరావు కదా, అలా పోతూ ఉండేది. దేవుని కృపను బట్టి దేవుడు మమ్మల్ని ఎంతగానో దీవించాడు. ప్రతి విషయంలో ఇల్లు కట్టుకోవడానికి కానీ పొలం కొనడం కానీ మమ్మల్ని చిన్న అప్పు కూడా ఉన్నకానికి అలాగ చేసుకుంటూ పోతూ ఉన్నాం. దేవుడు మమ్మల్ని ఎంతో దీవించాడు. మా పిల్లల విషయంలో పుట్టరు అన్నట్టు లోకం మమ్మల్ని ముద్ర వేసింది. దేవుడికి అసాధ్యం కదా, ఏదైనా చేయగలుగుతుంది దేవుడు. అలాగా మమ్మల్ని అన్యుల మొదలు ఎంతోమంది దీవెనకరంగా మమ్మల్ని మార్చాడు. అలాగే మాకు ఆత్మీయంగా మామూలుగా మా పాస్టర్ గారు, మామూలుగా లాదర్ పాస్టర్ గారు మా నాన్నమ్మ వాళ్ళ కాడికి వస్తూ మాకు ఎంతో సహకారంగా